హలో గైస్, ప్రపంచంలోనే అతి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్ ఎవరంటే మనకు గుర్తుకొచ్చే పేరు మిస్టర్ బీస్ట్ ఫ్రెండ్స్. కానీ మీకు తెలుసా, తను 2026కు వచ్చే వరకు తను ఒక మామూలు యూట్యూబర్ మాత్రమే కాదు, తనకంటూ ఒక బిలియనీర్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. తను ఒక సాధారణ అబ్బాయి నుండి ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే ఒక మిస్టర్ బీస్ట్గా తన ప్రయాణం ఎలా సాగిందో తెలుసా మీకు? మిస్టర్ బీస్ట్ నెలకు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తారో తెలుస్తా? అది తెలిస్తే మీరు షేక్ అవుతారు. అయితే ఈ వీడియోలో మిస్టర్ బీస్ట్ గురించి మీకు తెలియని కొన్ని షాకింగ్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, వీడియో మాత్రం ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే 2026లో చూసుకున్నట్టయితే మిస్టర్ బీస్ట్ మెయిన్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసి 477 మిలియన్ సబ్స్క్రైబర్లతో ప్రపంచంలోనే నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్గా అయితే నిలిచింది. అయితే మనం గతంలో చూసుకున్నట్టయితే టీ సిరీస్ సబ్స్క్రైబర్ రికార్డులను అయితే మిస్టర్ బీస్ట్ ఎప్పుడైతే తూడ్చి పెట్టాడని చెప్పుకోవాలి. అయితే మిస్టర్ బీస్ట్ వీడియోస్ ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో కాకుండా దాదాపు 15 లాంగ్వేజ్ భాషల్లో డబ్బింగ్ చేస్తూ గ్లోబల్ స్టార్ నిలిచారు. అయితే ప్రతి నెల తన యూట్యూబ్ ఛానల్ కి అయితే బిలియన్లు అయితే వ్యూస్ వస్తున్నాయి. అయితే మిస్టర్ బీస్ట్ చేసే ఖరీదైన ఛాలెంజ్లతోటి వింత ప్రయోగాలతోటి ఆడియన్స్ అయితే కట్టి పడేసుకున్నాడని చెప్పుకోవాలి. అయితే మీ అందరికి ఒక డౌట్ ఉండొచ్చు, అసలు మిస్టర్ బీస్ట్ కి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని. అయితే తను కేవలం యాడ్స్ ద్వారానే ఒక నెలకు బిలియన్ల డాలర్లు అయితే సంపాదిస్తారు. అయితే తనకు యాడ్స్ నుంచి వచ్చే డబ్బు కాకుండా తనకైతే ప్రైవేట్గా అయితే ఒక చాక్లెట్ కంపెనీ అయితే ఉంది. ఆ చాక్లెట్ కంపెనీ పేరే బీస్ట్ పూల్ చాక్లెట్. చాలా వీడియోలో చూసింటారు, తను ప్రమోట్ చేసింటాడు. తను కేవలం ఈ చాక్లెట్ కంపెనీ నుంచి ఎన్ని బిలియన్ల డాలర్లు వస్తాయి తెలుసా? దాదాపు $5 బిలియన్. $5 బిలియన్ అంటే ఊహించుకోండి. అయితే మన ఇండియన్ కరెన్సీ రూపీస్లో $1 80 రూపాయలు అన్నమాట. అలాంటిది 5 బిలియన్ అంటే చూసుకోండి. ఇంకా ఈ యాడ్స్ కాకుండా తను సంపాదించేది చాక్లెట్ కంపెనీ నుంచి $5 బిలియన్. అసలు విషయం ముందరుంది. ఈ యాడ్స్ నుంచి వచ్చే డబ్బు కాకుండా, ఈ చాక్లెట్ కంపెనీ నుంచి వచ్చే డబ్బు కాకుండా తనైతే ఒక ప్రైవేట్ గేమ్స్ తోటైతే కొలాబరేట్ అయ్యి దాదాపు 100 బిలియన్లతోటి అయితే డీల్ అయితే కుదిరించుకున్నాడు అనమాట. ముందుగా యాడ్స్ నుంచి వచ్చే డబ్బు గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ తన చాక్లెట్ కంపెనీ నుంచి వచ్చే డబ్బు గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు తన వీడియోలకి వ్యూస్తో వచ్చే డబ్బు గురించి అయితే మాట్లాడుకున్నాం. అయితే తన వీడియోలకి కొన్ని 100 మిలియన్లు వ్యూస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మామూలుగా చిన్న యూట్యూబర్లను చూసుకున్నట్టయితే, మన నాన్ వేషన్ ఇలా చిన్న యూట్యూబర్లను చూసుకున్నట్టయితే వాళ్ళకి కేవలం ఒక 2 మిలియన్ సబ్స్క్రైబర్స్, 2 మిలియన్ వ్యూస్ వస్తాయి ఒక వీడియోకి, 10 నిమిషాల వీడియోకి. అయితే వాళ్ళే ఒక నెలకు 30-40 లక్షలు అయితే సంపాదిస్తున్నారు. అలాంటిది మిస్టర్ బీస్ట్ వీడియోలకు చూసుకున్నట్టయితే 100 మిలియన్లు ఉంటాయి. ప్రతి వీడియోకి 100 మిలియన్లు ఉంటాయి. మీరే ఊహించుకోవాలి ఎన్ని డబ్బులు అయితే సంపాదించుకుంటున్నాడు. అయితే తన వీడియోలకి యాడ్స్కి కొన్ని కోట్లు మిలియన్ల డాలర్ వస్తే తను సగానికి సగం డబ్బు అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలకి అయితే ఖర్చు పెడతాడు. మనోడైతే సగానికి సగం యూట్యూబ్లో నుంచి వచ్చిన సగానికి సగం అయితే ఖర్చు పెడతాడు. మీరు వీడియోలలో చూసుకునొచ్చు, కొన్ని మిలియన్ల డాలర్లు అయితే వేరే వాళ్ళకి, ఇప్పుడు గెలిచిన వాళ్ళకి, ఛాలెంజ్లలో గెలిచిన వాళ్ళకి అయితే ఇస్తుంటాడు గేమ్స్లలో. మీరు మళ్ళీ సెట్స్ చూసుకున్నట్టయితే మనోడు మొత్తానికి చెప్పుకున్నాలంటే ఒక సినిమా బడ్జెట్లో ఒక 20 నిమిషాల వీడియోని అయితే చేస్తాడు. సినిమాకి పెట్టేది బడ్జెట్ ఒక 2 గంటలు సినిమాకి పెడతాం చూడు బడ్జెట్, అలాంటి బడ్జెట్ పెట్టి ఒక 20 నిమిషాల వీడియో అయితే చేస్తాడు మనోడైతే. యూట్యూబ్లో నుంచి వచ్చిన సగానికి సగం డబ్బు అయితే యూట్యూబ్కే మళ్ళీ ఖర్చు పెడతాడు, ముందు వీడియోలకి అయితే ఖర్చు పెడతాడు. అయితే మనోడైతే యూట్యూబ్లో నుంచి వచ్చిన డబ్బు సగానికి సగం పెట్టయితే ఇప్పుడు రాబోయే వీడియోలలో ఒక పెద్ద ప్రపంచవ్యాప్తంగా అయితే ఒక పెద్ద హెల్పింగ్ వీడియో అయితే చేయబోతున్నాడు. అదైతే లాస్ట్లో అయితే చెప్పుకుందాం. ఇప్పుడు అయితే తన కొన్ని వీడియోలపై కేసులు అయితే ఏం కేసులు అంటే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు ఏవైనా పెడతాడుగా ఛాలెంజ్లు, గేమ్స్ అయితే పెడతాడుగా. ఆ గేమ్స్లలో సెట్స్ ఉంటాయి కదా, భారీ సెట్స్. ఆ సెట్స్ అయితే కొంచెం డేంజరస్గా ఉన్నాయని చెప్పేసి దానిపై అయితే కేసులు అయితే అయినాయి. అయితే పైన క్రేన్లు కట్టి దానిపై ఛాలెంజ్లు చేపిస్తుంటాడు కదా, దానిపై కూడా అయితే కేసులు అయితే అయినాయి. ప్రస్తుతానికైతే మిస్టర్ బీస్ట్ టీం అయితే దానిపై ఇప్పుడు వీడియోలలో సెట్స్లో డేంజరస్గా ఏవైతే ఉన్నాయో దానిపై అయితే పనిచేయడం అయితే మొదలుపెట్టింది. అంటే ఇప్పటి నుంచి అలాంటి డేంజరస్ సెట్స్ రాకుండా మంచిగా వేరే డేంజరస్ కాకుండా కొద్దిలే మామూలుగా ఉండేలా అయితే దానిపై అయితే సర్చింగ్ అయితే మొదలు పెట్టింది మొత్తానికి అయితే. అయితే ఇప్పుడు మనోని పెళ్లి గురించి మాట్లాడుకుందాం. మనోడైతే అరేంజ్ మ్యారేజ్ కాకుండా అయితే లవ్ మ్యారేజ్ అయితే చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి పేరు అయితే వచ్చేసి బూయిజన్. అంటే బూయిజన్ అంటే మన అంత మంచిగా, అంటే మన దిక్కు మనకు పేర్లు నచ్చుతాయిగా, కొద్దిగా మీకు అర్థం కావచ్చు, అక్కడ పేర్లు అలాగే ఉంటాయి. బూయిజన్ అన్నమాట అమ్మాయి పేరు. మనోడైతే లవ్ మ్యారేజ్ అయితే చేసుకుంటాడు, అంటే అరేంజ్ మ్యారేజ్ అయితే కాదు. ఇంకా మనోడైతే పెళ్ళి అయితే తొందరలోనే చేసుకుంటాడు. అయితే ఇప్పుడు మిస్టర్ బీస్ట్ కొత్త ప్రాజెక్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. చెప్పాను ఇంతకుముందు తను ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడంటే, అయితే తను ప్రపంచవ్యాప్తంగా అయితే 100 స్కూళ్ళని అయితే కట్టియబోతున్నాడు. అలాగే పేదవాళ్ళకి, లేని వాళ్ళకి ఇండ్లు అయితే కట్టియబోతున్నాడు. అయితే పెద్ద హెల్పింగ్ వీడియోతో అయితే ముందరికైతే రాబోతున్నాడు. అదైతే తొందరలోనే ఎప్పుడు వస్తాడో మాత్రం పక్క వస్తాడు. 100 స్కూళ్ళు అయితే ఫ్రీగా
పేదవాళ్ళ కోసం అయితే కట్టిస్తున్నాడు. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి మిస్టర్ బీస్ట్కి. అయితే మిస్టర్ బీస్ట్ ఇంతగానం సక్సెస్ కావడానికి అయితే తన ఇంట్లో ఉన్న డబ్బు మాత్రమే కాదు, ఎందుకంటే తన మంచితనం, తన టాలెంట్, తన ఆలోచించే విధానం, తను చేసే మంచి మంచి వీడియోల వల్ల ప్రపంచవ్యాప్తంగా అయితే తను ఒక మంచి మనసున్న పేరునైతే గెలుచుకున్నాడు, మంచి ఫ్యాన్స్ని అయితే కట్టి పడేసుకున్నాడు అని చెప్పుకోవాలి. అయితే మీరు ఇప్పటి వరకు మిస్టర్ బీస్ట్ వీడియోలో మీరు చాలా వీడియోలు చూసింటారు. ఆ వీడియోలో మీకు ఏ వీడియో బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అయితే మనం ఇప్పటి వరకు మిస్టర్ బీస్ట్ సంపాదన గురించి, ఖర్చు గురించి మాట్లాడినాం. అయితే ఇప్పటి వరకు తను ఎన్ని వేల కోట్లు సంపాదించిండో మళ్ళీ ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అని. లేకుంటే వేరే వాళ్ళపై ఎవరిపైన వీడియో చేయాలంటే అది కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే మిస్టర్ బీస్ట్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి. అయితే నా వీడియో లాస్ట్ దాకా చూసినందుకు లవ్ యూ డార్లింగ్స్, థ్యాంక్ యూ. అలాగే మీకు ఇంట్లో బ్యాక్గ్రౌండ్ కూడా కొద్దిగా నచ్చకపోవచ్చు. అయితే నా దగ్గర ఏం బ్యాక్గ్రౌండ్ కావాలా పెద్ద బడ్జెట్ లేదు, నా దగ్గర స్టిక్ కూడా లేదు. అయితే నేను ఒక రాయికి ఫోన్ నుంచి అయితే వీడియో అయితే చేసిన. కొద్దిగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే మీరు సపోర్ట్ చేస్తే నా బ్యాక్గ్రౌండ్ మారుతుంది, అలాగే మంచి వీడియోలు కూడా క్లారిటీగా అయితే రావడానికి కూడా అవకాశం ఉంటుంది. నా వీడియో లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ లవ్ యూ డార్లింగ్స్. అయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్, లవ్ యూ డార్లింగ్స్.